మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని కోట్లు సంపాదించినా తినేది పట్టెడన్నం మాత్రమే. ఆ అన్నం పెట్టే దాత రైతు. మరి రైతు ఆధారపడ్డ పంట పాడైపోతే, రైతు నమ్ముకున్న ఆ భూమి అసలు ఏ పంటకు పనికి రాకుండా పోతే, అందరికీ అన్నం పెట్టే రైతు బ్రతుకు తెరువు ఎలా అని దిగులు పడుతుంటే ఆ రైతును ఎలా ఓదార్చాలి? అందుకు కారణమైన వారిని ఏమనాలి? కోనసీమకు తలమానికంగా ఉన్న కొబ్బరి పంట తుడిచిపెట్టుకుపోతే, 6 గాలం కష్టపడి పనిచేసే రైతునెత్తిన సముద్రపు ఉప్పు నీరనే పిడుగుపడితే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే, చోద్యం చూస్తూ కూర్చుంటే, మట్టిని నమ్ముకున్న రైతన్న ఎవరిని నమ్మాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల స్వార్థ ధన క్రీడలో పావుగా మారి సర్వం కోల్పోతున్న రైతు భవిష్యత్తు అర్థం కాక కంటనీరు పెట్టుకుంటుంటే అది ఎవ్వరికీ మంచిది కాదు. దశాబ్ద కాలంగా వేధిస్తున్న కోనసీమ కొబ్బరి రైతుల సమస్య సముద్రపు ఉప్పు నీరు గ్రామాల్లోకి వచ్చి కొబ్బరి పంటనే కాదు భూమినే సర్వనాశనం చేస్తుంటే, గతంలో కడియం నర్సరీ సమస్యపై, కోకో రైతుల సమస్యలపై పోరాడి వాటి పరిష్కారానికి కృషి చేసిన సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం నంబర్ 1 న్యూస్ మరొకసారి రైతన్న కోసం సమర శంఖం పూరిస్తోంది. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల ప్రత్యేక కథనాలను వరుసపెట్టి ప్రసారం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడు సామాన్యుడి కష్టమే తమ కష్టమని భావించి నంబర్ 1 న్యూస్ ఇప్పుడు అదే పంతా కొనసాగిస్తోంది. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు పరిష్కారం లభించే వరకు, రైతు కంట నీరు ఆగే వరకు మా పోరాటం కొనసాగుతోంది. రైతు కంట ఉప్పు నీరు ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. డోంట్ మిస్ ఇట్.